మీరేమైనా చేసుకోండి, నా కొడుకు పెళ్లికి మాత్రం నేనే క్యాటరింగ్ చేయాలి. వంటలు చూడండి అదిరిపోతాయి. ఏ శివ రా. ఏం లేదు, అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలంట, అందుకే. అల్లుడి గారు బాగా అలసిపోయినట్టున్నారు, ఇప్పుడు ఎందుకులే. ఏం పర్లేదు అన్నయ్య, చెప్పు. బాబు కూడా ఆలోచించాలి కదా. ఏం లేదమ్మా, అదే అమ్మా నాన్న నీ గురించి చెప్పారు. నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏదైనా మంచి బిజినెస్ గురించి ఆలోచించు. బిజినెసా? దేనికి అంకుల్? హైదరాబాద్లో ఉంటున్నారు, 35,000 శాలరీ ఎలా సరిపోతుంది? నా కాబోయే అల్లుడికి శాలరీ 2 లక్షలు. నిన్ననే తాంబూలాలు కూడా మార్చుకున్నాం మన ముహూర్తానికే. అదే మీ పెళ్లితో పాటే వాళ్ళ పెళ్లి కూడా. తప్పుగా అనుకోకండి అంకుల్, నాకు మీ డబ్బు వద్దు. నాకు వచ్చే 35,000 జీతంతోనే నేను మీ అమ్మాయికి తనకిష్టమైన భోజనం కడుపు నిండా పెట్టగలను, పడుకోవడానికి కంఫర్టబుల్ ఏసీ బెడ్రూమ్ ఇవ్వగలను, నేను సంపాదించిన కారులోనే అడిగిన చోటికి తీసుకుపోగలను. సపోజ్ ఇప్పుడు నేను 2 లక్షలు సంపాదించాను అనుకోండి అంకుల్, అప్పుడు మీ అమ్మాయి ఎంత తింటుంది, ఎంతసేపు పడుకుంటుంది, కారులో సీట్ మారుతుందా? 35,000కి 2 లక్షలకి తేడా ఏంటి అంకుల్? శివ, మనుషులు బతికేది ఆత్మాభిమానంతో కాదు, ఆదాయంతో. ఎక్కువ సంపాదిస్తున్నాడని పిల్లనివ్వటం, ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడని రాజకీయ నాయకుడికి ఓటేయటం ఒక్కటే అంకుల్. శభాషలుడు, నాకు నీ క్యారెక్టర్ బాగా నచ్చింది. నువ్వు ఎప్పటికైనా చాలా గొప్పడవుతావు. అయినా కూడా నువ్వు ఇలాగే ఉండాలి. ఇలాంటి జీవితంలో తప్పు చేయడు. రే, భలే మంచి సంబంధం తెచ్చావురా. ఇంకా నా కూతురు గురించి నాకు దిగులు లేదు. ఏమైందిరా నాన్న? మొన్న ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను, అసలు పెళ్లి కుదిరిన సంతోషమే కనపట్టలేదు. ఏమైంది నీకు? నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదమ్మా. దేని గురించి నానా? నాకు విన్ని కరెక్టో కాదో అర్థం కావట్లేదు. నా అభిప్రాయాలు వేరు, ఆ అమ్మాయి అభిప్రాయాలు వేరు. నేను విన్నీని ప్రేమించలేదమ్మా. ఇప్పుడు ప్రేమించరా? ప్రపంచంలో ఏ ఇద్దరు అభిప్రాయాలు ఒకేలా ఉండవురా. అలా వేరుగా ఉన్నా కలుపుకుపోవడంలోనే బంధం అనుబంధం నిలబడుతుంది. ఈరోజు శివరామరాజు గారితో నువ్వేంటో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశావు. అయినా కూడా ఆయన కోపం తెచ్చుకోలేదు, నువ్వేంటో అర్థం చేసుకున్నారు. అదైనా మంచితనరా. నువ్వే అన్నావుగా, నీ క్యారెక్టర్ని చూసి నేను ఇష్టపడే అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాని. వాళ్ళు మాత్రం నీ క్యారెక్టర్ని చూసే అమ్మాయిని ఇస్తున్నారా? అది కాదమ్మా. ఒకసారి బయట పరిస్థితి చూడరా. అన్నీ ఉన్న అబ్బాయిలు అంటే అమెరికా జాబ్, ప్రాపర్టీస్ అన్నీ ఉన్నా కూడా అందమైన అమ్మాయి, అర్థం చేసుకునే కుటుంబం దొరక్క ఎవరెవరినో చేసుకుని నానా కష్టాలు పడుతున్నారా. అలాంటిది ఈ టైంలో ఇలాంటి సంబంధం దొరకడం మామూలు అదృష్టం కాదురా. మనోడేంటి ఈరోజు మంచి హీట్ మీద ఉన్నాడు, ఏమైందో ఏంటో. ఒక్కడైతే చెప్పచ్చు, ఆడికి ఎద్దరు పని చూడు. నా కాబోయే అల్లుడికి శాలరీ 2 లక్షలు. నిన్ననే తాంబూలాలు కూడా మార్చుకున్నాం. ఏంట్రా ఇది? గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. ఇన్ని రోజులు అవకాశం రాలేదని బాధపడ్డావు, ఇప్పుడు వచ్చిన అవకాశం చేతులను నాశనం చేసుకున్నావు. నిన్ను నమ్మాను చూడు. సార్ 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 తప్పు నాది. సార్ 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 ఈ మిస్టేక్ ఇంకోసారి రిపీట్ అవ్వదు సార్. సార్ ఐ యామ్ రియల్లీ సారీ సార్. ఉండాలి, ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను సార్. సార్ ట్రస్ట్ మీ సార్, ప్లీజ్ సార్. అలా సార్ ఆగండి సార్. సార్ వన్ లాస్ట్ ఛాన్స్ సార్, ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. నేను తీస్తాను సార్. వన్ లాస్ట్ ఛాన్స్ సార్. ఇదే లాస్ట్ ఛాన్స్. మొత్తం పగలగొట్టి తెచ్చావు. నీకున్న ఛాన్స్ ఒకటే. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ మెటీరియల్ తోటే నువ్వు పగలగొట్టిన ఈ ప్రోటోటైప్ నువ్వే రెక్టిఫై చేయాలి. కేవలం ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. సో యూ రియల్లీ హ్యావ్ ఓన్లీ వన్ లాస్ట్ ఛాన్స్. థ్యాంక్ యూ. తీసుకో. ఆల్మోస్ట్ ఓవర్ సార్. అది ఐఎమ్ సారీ సార్, కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల అలా. నువ్వు దేని మీద ఉండే కోపాన్ని దీని మీద చూపిస్తున్నావు. అదే కోపం అది నీ మీద చూపిస్తే
మీరు మిషన్స్ని ప్రేమించాలి. అప్పుడే మనం చెప్పిన మాటల్లా వింటాయి. ఇవి మనుషుల్లా తప్పులు చేయవు. ఫైనల్గా చెప్తున్నా, ల్యాబ్కి ఎంటర్ అయ్యే ముందే నీ జీవితంలోని బాధలు గేట్ అవతలే వదిలేసి రావాలి. అర్థమైందా? ఓకే సార్. జీవితంలో ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే వట్టి ప్యాషన్ ఉంటే సరిపోదు, డెడికేషను, కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి. ఇజ్ ఇట్ నాట్? ఎస్ సార్.